గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువు. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిచిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముకొనిచున్నాను. మిమ్మను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడి తగిన శిక్షను భరించును. సహోదర, దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు. యేసయ్య, చదవబడిన లేఖనాల నుంచి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలో జీవం ఉంది, మీ మాటలో ఆరోగ్యం ఉంది, మీ మాటలో స్వస్థత ఉంది, మీ మాటలో విడుదల ఉంది నాయన. అట్టి మీ మాటలను మాకు అనుగ్రహించి నీ కృపను దయచేయమని, ఈరోజు మేమేం నేర్చుకోవాలో, మేమేం బలపడాలో నాయన మాకు తెలియచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూసాం, మనం పోయిన వారం దేవుడు మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు కాబట్టి మనం స్థిరముగా నిలిచి మరలా దాస్యం కిందకి మనం వెళ్ళకూడదని మనం నేర్చుకున్నాం. అలాగే మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తూ ఉన్నామని, అలాగే ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అని గత వారం మనం పై వచనాల నుంచి మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత అంటున్నాడు కదా ఇక్కడ, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డుగించెను. అంటే అప్పటికే ఉన్నటువంటి గలతీ సంఘం చక్కగా పరిగెడతా ఉంది, చక్కగా వెళుతూ ఉంది, అన్ని విషయాల్లో బాగున్నారు. అయితే బాగుగా పరిగెడుతున్నారు, కానీ వాళ్ళని ఎవరో మరలా అడ్డగిస్తున్నట్లుగా అక్కడ మనం పౌలు గారు మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మీరు బాగానే పరిగెడుతున్నారు, కానీ మిమ్మల్ని అడ్డగించిన వాడెవడు? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? పరిగెడుతున్నారు, కానీ దేనికి విధేయత కావాలో, దేనికి విధేయులై ఉండాలో దానికి విధేయులు కాకుండా వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిగెడతానికి పరుగు పందెంలో అందరూ పరిగెడతాం, కానీ విజయం ఎవరికి వస్తుందంటే ఆ నియమం ప్రకారం ఎవరైతే పరిగెడతారో, నియమం ప్రకారము దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎలా పడితే మనం అలా పరిగెడితే బహుమానం మనకు రాదు. ఒక్కొక్కసారి కొన్ని గీతలు ఉంటాయి, అవి దాటితే ఏమవుతుంది? కబడ్డీలో ఉంటుంది, గీతలు ఉంటాయి, అది తొక్కితే అది దాటితే ఏమవుతాం? అవుట్, బయటికి దోసి పాడేస్తారు, ఇంక లేవు, ఇక నువ్వు ఆడతాక లేదు ఇంకా. అలాగే కొన్ని ఆటల్లో, పరుగు పందాల్లో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమం ప్రకారం పరిగెట్టిన వాడికే బహుమానం ఉంటుంది. కానీ నువ్వు ఎలా పడితే అలా పరిగెట్టేస్తే మనకు బహుమానం రాదు అన్నట్లుగానే మనం చేసే భక్తి కూడా ఎలా పడితే అలా చేస్తే రాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక క్రమం ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారము ఆ భక్తి చేస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. చదువులో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. చదవాల్సిన దాన్ని మనం ఎలా పడితే అలా చదివేస్తే రిజల్ట్ వస్తుందా? రిజల్ట్ రాదు. చదివే విధానం ఉంటుంది, ఎలా చదవాలి, ఏది ఎప్పుడు చదవాలి, అదంతా కూడా ఒక నియమము, ఒక నిబంధన ఉంటుంది. దాని ప్రకారం చదివితేనే మనకి ఆ రిజల్ట్ వస్తుంది. పుస్తకం తీసి తెరిచి అందరం చదివేయగలం, అది కాదు కదా. ఎలా చదవాలో చెప్పేటువంటి ఉపాధ్యాయుడు మనకు ఎందుకు ఇంతంత ఫీజులు కట్టి మనం ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తున్నామంటే వాడికి ఒక నియమం ఉంటుంది, వాటికి ఒక నిబంధన ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు చెప్పినట్లుగా మనం దాని ప్రకారం నడుచుకుని చదివితేనే దానిలో ఫలితాలు వస్తాయి తప్ప మన ఇష్టానుసారంగా చదివితే రావు, మన ఇష్టానుసారంగా పరిగెడితే బహుమానాలు రావు, మన ఇష్టానుసారంగా భక్తి చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు రావు.
అలాగే ఇక్కడ అంటున్నాడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటురి. పరిగెడతం అయితే బాగానే పరిగెడుతున్నారు, కానీ సత్యమునకు విధేయులు కాకుండా, సత్యమునకు విధేయత చూపించకుండా పరిగెడుతున్నారు. అంటే పరిగెడుతున్నారు కానీ నియమము లేకుండా, నిబద్ధత లేకుండా, అక్కడ ఉన్న రూల్స్కి వ్యతిరేకంగా పరిగెడుతున్నట్లుగానే వీళ్ళు కూడా భక్తి చేస్తున్నారు. గలతీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు భక్తి చేస్తున్నారు, కానీ ఏమీ లేదు వాళ్ళలో. ఎలా ఉన్నారంట? సత్యమునకు విధేయత చూపించట్లేదు. సత్యమునకు విధేయులు కాకుండా వాళ్ళు పరిగెడుతున్నారు. ఎవరు అడ్డగిస్తూ ఉన్నారు? సత్యమునకు వాళ్ళు విధేయులు కాకుండా, సత్యానికి విధేయత చూపించకుండా. సత్యం అంటే దేవుడు. దేవునికి విధేయత చూపించకుండా, దేవుని యొక్క మాటను వినకుండా, దేవుని మాటను లెక్క చేయకుండా ఎవరైతే పరిగెడతారో, ఎవరైతే భక్తి చేస్తారో వారి జీవితంలో ఆశీర్వాదం అనేది రాదు. కాబట్టి పౌలు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఎలా పరిగెట్టాలి మరి? ఎందుకని సత్యమునకు విధేయులు కాకుండా వారు పరిగెడుతున్నారని ఆయన ఇదే మాటను పరుగు పందెం గురించి మాట్లాడుతూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. చాలా పందెపు రంగంలో పరిగెత్తేవాడు పరిగెడుతున్నప్పటికీ అందరికీ బహుమానాలు రావు, కానీ ఒక్కడికే బహుమానం వస్తూ ఉంది. ఎందుకంటే దాని నియమం ప్రకారం, దాని పద్ధతి ప్రకారం ఎవడైతే ఆగకుండా పరిగెడతాడో చివరి వరకు పరిగెట్టినంత మాత్రాన బహుమానం కూడా మనకు రాదు. ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఎక్కడో నియమం తప్పుతాడు, దాన్ని బట్టి అతను తీసి పక్కన పెడుతున్నట్లుగానే మీరు కూడా మనం పరిగెత్తే పరుగు ఎలా ఉండాలంటే బహుమానం వచ్చేదిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మనం చదివే చదువు ఎలా ఉండాలంటే రిజల్ట్ మనకి మంచిగా వచ్చి మంచి భవిష్యత్తుని ఇచ్చేదిగా చదువు ఉండాలి. అలాగే మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే మనకి ఫలితాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా మనం చదువులో సరిగ్గా చదవకపోతే అక్కడ చెడు కూడా జరుగుతుంది. మనకి జరుగుద్దా జరగదా? చదువుని చదవాల్సినట్లుగా చదవకపోతే మంచి ఫలితం ఉంటుంది, చెడ్డ ఫలితం కూడా వస్తుంది. మంచి ఫలితం అంటే పాస్ అవుతావు, మంచి భవిష్యత్తు ఉంటుంది, జాబ్ వస్తుంది, మంచిగా స్థిరపడతావు. చెడ్డ ఫలితం అంటే ఫెయిల్ అవుతావు, భవిష్యత్తు లేకుండా అయిపోతాం. మన జీవితంలో చదివేమంటే అందరితో పాటు అన్ని సంవత్సరాలు నువ్వు వెళ్ళావు, కాలేజీకి స్కూల్కి వెళ్ళాం, కానీ అందులో కొంతమంది మాత్రమే స్థిరపడ్డారు, మంచి ఫలితాలు పొందుకున్నారు. అలాగే భక్తిలో కూడా అందరం భక్తి చేస్తున్నాం, అందరం గుడికి వస్తాం, అందరూ వచ్చినట్లుగా మనం కూర్చున్నాం, కానీ కొంతమందికి మంచి ఫలితాలు వస్తాయి, కొంతమందికి చెడ్డ ఫలితాలు వస్తాయి. కారణం ఏంటి? గుడికి వచ్చిన వారందరికీ మంచి ఫలితాలే రావాలా? మంచి ఫలాలే రావాలా? వస్తాయి, కానీ నువ్వెక్కడో నియమం తప్పుతున్నావు, పరిగెడుతున్నావు, భక్తి చేస్తున్నావు, కానీ ఎక్కడో నియమానికి వ్యతిరేకంగా, దేవుని సత్యానికి అవిధేయతగా, సత్యానికి విరోధంగా నువ్వు ఎక్కడో పరిగెడుతున్నావు. అందుకనే కొన్నిసార్లు మన జీవితంలో రిజల్ట్ ఎలా వస్తుంది చెప్పండి? చెడ్డగా వస్తుంది, బాధగా వస్తుంది, లేకపోతే కొంచెం ఫలితం చేదుగా వస్తూ ఉంది. అది ఏదైనా సరే, చదువైనా, స్పోర్ట్స్ అయినా, పరుగు పందువైనా, లేక జీవితంలోనైనా, లేక మనం చేసే భక్తిలోనైనా కొన్నిసార్లు దాని ఫలితాలు మనకి ఎలా వస్తున్నాయంటే చేదుగా వస్తాయి. అన్నిసార్లు తీపిగాను, అన్నిసార్లు మధురంగా ఉండవు. అలా ఉండాలి అంటే కనుక, కానీ కష్టపడట్లేదా అంటే కష్టపడుతున్నాం. భక్తి చేయట్లేదా అంటే చేస్తున్నాం. వచ్చాం కదా, ఆదివారం వచ్చుతారు, శుక్రవారం వస్తాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం. భక్తి చేయట్లేదంటే చేస్తున్నాం. చదువుకుంటలేదంటే చదువుతున్నారు. పాస్ అయినాడు చదువుతున్నాడు, ఫెయిల్ అయినాడు కూడా చదివాడు. ఈడెళ్ళినట్టే వాడు వెళ్ళాడు, ఈడెళ్ళిన రోజులు వాడు వెళ్ళాడు. వీడి పొద్దున్నే లేచినట్టు వాడు పొద్దున్నే లేచాడు. వీడి క్యారేజీ కట్టుకుపోయినట్లే వాడు బాక్స్ కట్టుకుని పోయాడు. వీడు చదివినట్లే రాత్రి 10, 11, 12 తెల్లారి దాకా చదివాడు. వీడు చదివాడు, ఆడు చదివాడు, కానీ ఫలితం ఏమొచ్చింది? ఒకడికేమో మధురంగాను తీపిగా వస్తే, స్వీట్లు పంచితే, కొంతమందికి ఎలా వస్తాయి? చేదుగా వస్తాయి.
కానీ ఇద్దరూ కష్టపడ్డారు. కానీ ఇందులో ఎవడో ఒకడు ఎవరైతే చెడ్డ ఫలితాన్ని పొందుకున్నాడో, ఎక్కడో చదవాల్సినట్లు చదవకుండా, ఉండాల్సినట్లు ఉండకుండా, వినాల్సినట్లు వినకుండా, వినాల్సింది వినకుండా, చెయ్యాల్సింది చెయ్యకుండా ఎక్కడో తప్పాడు నియమం. సో చెడ్డ ఫలితాన్ని చూడవలసి వస్తూ ఉంది. అలాగే భక్తిలో అందరం ఒకేలాగా ఉన్నామా, వచ్చామా, లేవంటే అందరం పొద్దున్నే లేచాము, అందరం పొద్దున్నే కష్టపడ్డాం, అందరం రెడీ అయ్యాం, మందిరానికి పరిగెట్టుకు వచ్చాం, అందరం ప్రార్థనలో ఉన్నాం, ప్రార్థన అయ్యేంత వరకు ఉన్నాం, కష్టపడుతున్నాం, తిరుగుతున్నాం. కానీ కొన్నిసార్లు అందరికీ అనుకున్నట్టుగా ఫలితం రావట్లేదు. కొందరికి మంచి ఫలితాన్ని చూస్తుంటే కొన్నిసార్లు మన జీవితాలు కొన్ని కష్టాలని, సమస్యల్ని అనుభవించాల్సి వస్తూ ఉంది. కాబట్టి అలాగే ఇక్కడ కూడా అపోస్తులైన పౌలు యొక్క బాధ కూడా అదే. ఎవరిని బట్టి అంటే గలతీ సంఘంలో విశ్వాసులను బట్టి ఆ రోజు ఆ పౌలు గారు బాధపడుతూ ఆయన రాసినటువంటి మాట ఏంటంటే, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, అయితే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను. అలాగే మరొకటి ఏమంటున్నాడంటే, మీరు పరిగెడుతున్నారు కానీ ఎలా బహుమానం పొందుకునేటట్లు పరిగెత్తండి. మీరు భక్తి చేస్తున్నారు కానీ ఆశీర్వాదం కలిగినట్లు చేయండి. మీరు భక్తి చేస్తున్నారు కానీ దీవెన కలిగినట్లుగా చేయండి. అంటే భక్తి చేస్తున్నాం అంటే దాంట్లో శాపం కలిగినట్లు కూడా భక్తి చేస్తామా అండి? నష్టం కలిగినట్లుగా కూడా భక్తి చేస్తామండి? అంటే కొన్నిసార్లు మనం చేసేది చాకుతో కూరగాయలు కోయొచ్చు, పేక్ కూడా, దాంతో మంచి జరుగుద్ది, చెడు జరుగుతుంది. దాన్ని వాడే విధానాన్ని బట్టి మనం చేసే పని బట్టి ఒకసారి కూరగాయ కోస్తాం, ఒకసారి చేయి కోసుకుంటాం. ఎందుకని? అక్కడ ఎక్కడో చేసిన పని నువ్వు ఎక్కడ చేస్తూ ఎందుకు చేయి తెగింది? కూరగాయలు కోసేటప్పుడు ఎవరికైనా తెగినాయా? ఎవరికి తెగలేదా? ఎందుకు తెగింది? నువ్వు చేసే పని మనసు దాని మీద పెట్టకుండా చేస్తున్నావు. కానీ పని నీ ఆలోచన ఎక్కడుంది? ఎక్కడో ఉంది. అంటే నీవు మనసు పెట్టి చేసిన దాన్ని చేయనట్టుగానే చేయకపోతే ఎలాగైతే నీ చేయి తెగిందో అట్లాగే భక్తి చాలామంది చేస్తాం కానీ మనసు ఎక్కడ పెడతారు? ఎక్కడో పెడతారు. కొంతమంది మనసును తీసుకురారు. ఏం తీసుకొస్తారు? బాడీ మాత్రం వస్తుంది. అంతే. చిన్నప్పుడు మా స్కూల్లో అనేవారు, యారా ఆడెవడో ఆయన అటెండెన్స్ పిలిస్తే ఒకరు ఎలా చూసేవాడు, ప్రజెంట్ సార్ అనేవాడు కదా, ఒరే మైండ్ ఆబ్సెంటు బాడీ ప్రజెంట్ రా, ఎక్కడ ఉన్నావురా అనేవారు. అలాగే ఇక్కడ చాలామంది వచ్చారు కానీ అందరూ మనసును తీసుకొచ్చారా? రాలేదు. కొంతమందికి రాదు, ఎక్కడో పెట్టి వచ్చేసారు. ఇక్కడే ఉంటారు, ఎక్కడో వినట్టుంటారు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, ఓసారి ఇలాగే ఎక్కడో రాత్రులు ప్రార్థన నైట్ మీటింగ్ జరుగుతూ ఉంటే, మొత్తానికి పగల మీటింగో ఏదో మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక పెద్ద ఆవిడ వచ్చి కూర్చుని ఇంట్రెస్ట్గా వాక్యం వింటుంది. మొత్తానికి ఇంట్రెస్ట్గా వాక్యం వింటేనే వింటూ ఉంది. ఈ లోపు ఆవిడ ఎక్కడికో డ్రీమ్లోకి వెళ్ళిపోయి ఆ డ్రీమ్లో ఏమొచ్చిందంటే, ఆవిడకి ఏం గుర్తొస్తుందంటే, ఇంటికాడ పుట్టు మీద పాలు పెట్టి పెరుగు పెట్టి వచ్చిందంట. వచ్చేసరికి ఏదో పిల్లి వచ్చి మొత్తానికి దాన్ని తాగేస్తున్నట్టు మొత్తానికి అలా కళ్ళలో కూర్చుని అలా దాన్ని చూస్తూ ఉంది. చూసేసరికి సడన్గా పిల్లి తాగేస్తుందని చెప్పి తన పక్కన ఉన్న కర్ర ఒకటి తీసి లాగి కొట్టింది పిల్లిని. పిల్లి బుర్ర పగిలింది అనుకున్నారా మీరు? కాదు, ఆవిడ ముందున్న ఆవిడ బుర్ర పగిలింది. ఇంతకీ ఈవిడ ఎక్కడ కూర్చుంది? చర్చిలో కూర్చుని ఇంటికాడ ఉట్టు మీద పిల్లి పాలు తాగుతుంది అనుకుని పిల్లిని కొడదాం అనుకుని కర్ర తీసి కొడితే ముందున్న ఆవిడ బుర్ర పగిలింది. సో మీ పక్క వాళ్ళు నిద్రపోతూ ఉంటే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏమి ఇచ్చి కొడతారో మీ బుర్రలు ఎక్కడ పగులుతాయో నాకు తెలియదు. వాళ్ళు పడుకుంటే లేపండి, లేకపోతే వాళ్ళు ఏదో కలగంటారు, తర్వాత మీ బుర్రలు పగులుతాయి. కాబట్టి పక్క వాళ్ళని లేపుకునే బాధ్యత ఎవరిది ఇప్పుడు? అది కూడా మనదే. సో అలాగేంటంటే చాలామంది వస్తారు కానీ మనసు ఎక్కడ పెడతారో తెలియదు. ఏవేవో ఆలోచిస్తూ ఉంటూ దేవుని మీద. అందుకని దేవుడు ఒక మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అని చెప్పండి. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అని చెప్పండి. నీ దేవుడైన యెహోవాను నీవు నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలమంతటితో నీ దేవుడైన యెహోవాను ఆరాధించవలనేది మనకిచ్చిన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? దేవుని మందిరానికి వచ్చాము కానీ దేవుణ్ణి మనం ఏం చేసామంటే పూర్ణాత్మతో సగం ఆత్మ సగం ఇంకో చోటున పూర్ణ మనస్సు లేదు. సగం ఏమో ఎక్కడ ఆలోచిస్తున్నాం, సగం ఇంకెక్కడో ఆలోచిస్తున్నాం. అంటే వచ్చావు,
అందరూ లేచినట్లే పొద్దున్నే లేచావు, అందరూ రెడీ అయినట్టుగా పొద్దున్నే రెడీ అయ్యావు, అందరూ వచ్చినట్లుగా పాపం నడిచి వచ్చావు, ఆటోకి వచ్చావు, కష్టపడి వచ్చావు. కానీ ఇక్కడ పెట్టిన కొంతమంది పూర్ణ మనసు పెట్టి దేవుడి మాటలు వింటూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి, హాఫ్ మనసు హాఫ్ మైండ్ పెట్టి దేవుడిని ఆరాధిస్తే ఫలితాలు రిజల్ట్స్ ఇద్దరికి ఒకేలా వస్తాయా? ఇద్దరికి రిజల్ట్స్ ఒకేలా వస్తాయా? క్లాసులో నిద్రపోయిన వాడికి లెసన్ చెప్తుంటే వినకుండా వెనకాల లైన్లో కూర్చుని పక్కోడితో సోదుకోగులు చెప్పుకుంటా కూర్చున్న వాడికి, ఫ్రంట్ లైన్లో కూర్చుని అలా ఏం చెప్తున్నాడో మాస్టర్ ఏకాగ్రతతో వినేవాడికి, మనసంతా పెట్టి వినేవాడికి ఒకేలాగా రిజల్ట్ వస్తుందా? దేవుని సన్నిధిలో కూడా అంతే. చెప్పే మాటలను ఎవరైతే ఏకాగ్రతగా వింటూ మనసంతా ఇక్కడ పెట్టి దేవుని మాటలు ఎవరైతే వింటారో ఆ వినేవారికి ఒక రకమైన ఫలితాలు వస్తాయి, వినని వారికి. అంటే భక్తి చేస్తున్నాం కానీ పౌలు గారు ఏమంటున్నారంటే చేస్తున్నారు కానీ సత్యమునకు విధేయులు కండి, సత్యానికి లోబడండి. ఆ లోబడి దానికి అనుగుణంగా చేయండి, దేవునికి అనుగుణంగా, దేవుడు నచ్చినట్లుగా, దేవుడికి నచ్చినట్లుగా, దేవుడు ఇష్టపడినట్లుగా, దేవుడు మెచ్చినట్లుగా, దేవుడు సంతోషించినట్లుగా చేయండి. భక్తి చేస్తున్నాం మంచిదే, కానీ అది దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా, ఆమోదయోగ్యమైనదిగా ఉందా లేదా, మనకి ఫలితాన్ని ఇచ్చేది, మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉందా లేదా అని ఆలోచించుకుని భక్తి మనం చేయవలసిన వారమై ఉన్నాం. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం చేస్తున్న భక్తికి అనేక మంది మన ముందు సాక్షులుగా మన ముందు ఉన్నారు. అనేక మంది మంచి భక్తిని చేసిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది మంచి భక్తిని చేసి దేవుని మెప్పును పొందుకొని, దేవుని మన్ననలు పొందుకొని, దేవుని సంతోషపెట్టి, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి పూజించి, అనేక సమస్యలను ఎదుర్కొని, అనేక సమస్యల నుండి దాటొచ్చి దేవుని యొక్క మేలు పొందుకున్నవారు మన ముందు అనేక మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఈరోజు కూడా మనకు తెలిసిన వారిలో భక్తి పరులు, అనేక మంది భక్తి పరులు కూడా మన ముందు బోళ్ళు మంది ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉంది. కాబట్టి మనం అటువంటి భక్తి చేయవలసిన వారంగా మనం ఉన్నామని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. అలాగే చూడండి, గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదివి తెలిసింది, మనం రివిజన్ చేసాం. 1:7 ఉంది కూడా, ఇది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను సెరపగోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరున్నారు. చాలమ్మా, ఏంటి ఇది? ఎందుకుని వీళ్ళ ఎవరు అడ్డగిస్తున్నారు? దేన్ని అడ్డగిస్తూ ఉన్నారంటే ఆల్రెడీ 1వ వచనంలోనే చెప్పాడు, 1వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. అది మరి ఒక సువార్త, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. అంటే దేవుని మాటను వినకుండా, దేవుని సువార్తను చేయకుండా, దేవుని పని చేయకుండా, దేవుని మాటలు విననివ్వకుండా కలవరపరిచేవారు కొంతమంది ఉంటారు. అటువంటి వారి నుంచి మనం జాగ్రత్త పడకపోతే గనక మన జీవితంలో నష్టపోతాం. ఎవరికో నచ్చింది, ఏదో ఎక్కడో విన్నారు, ఎక్కడో చూశారు, లేకపోతే ఏదో ఎక్కడో విన్నారు, అది వచ్చి మీకు చెప్పారనుకోండి, అది మనం విన్నామనుకోండి, ఏమైపోతాం? ఎక్కడో ఏదో సువార్త తిన్నారు, ఆ సువార్త ఇలా కాదంటే అలాగని చెప్పొచ్చి నీకు చెప్తే నువ్వు దాన్ని విని నువ్వు దాన్ని వెంబడించావనుకోండి, ఏమైపోతాం? అది రైటా కాదా, అది సరైందా కాదా అని మనం తెలుసుకోకుండా ఆ వేరే సువార్తను మనం ఆ సువార్త ఏంటంటే కొన్ని క్రీస్తు నుండి మనల్ని తప్పించేసేదిగా ఉంటుంది. అలాంటి భిన్నమైన సువార్తలు ఏదైనా మనం విన్నట్లయితే గనక మన జీవితాల్లో నష్టాన్ని తెచ్చుకుంటామని, మన జీవితంలో మనము ఫలితాన్ని పొందకుండా ఉంటామని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది సింపుల్ లాజిక్. ఇది ప్రతి విషయంలో రోజు మన జీవితంలో ఎదురవుతున్న విషయాలే. కొన్ని బాగానే చేస్తూ ఉంటారు. పూర్వం నుంచి మనకు ఒక పద్ధతి ఉంది. ఏంటది? ఉదాహరణ చెప్తాను, మన భాషలో మనకు అర్థమయ్యే పనుల్లో చెప్తాను. పూర్వం నుంచి చక్కగా మన బామ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మలు చక్కగా పెట్టేవారు ఆవకాయ పచ్చడి. దానికి ఒక సిస్టమ్ ఉంది. దాన్ని ఎలా పెట్టాలో, ఎలా చేయాలో ఓ మంచి సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ పెట్టి అదే మనం ఫాలో అవుతూ ఉండకుండా, ఈ లోపల పక్కన ఎవరో కొత్త అక్క వచ్చిందని చెప్పి ఆ అక్క చెప్పిన మాటలేని యూట్యూబ్ అక్క వచ్చిందనో, ఇంకో యూట్యూబ్లో చాలామంది అక్కలు తయారయ్యారు. ఈ అక్కలు చెప్పినవి పెట్టుకుని అవి పెట్టి మొదలెట్టారనుకోండి, కొత్త సువార్త తిన్నారనుకోండి, అది పచ్చడి పెట్టే విధానంలో కొత్త పద్ధతి విన్నారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? పూర్వకాలం పెడితే సంవత్సరం ఉన్న మొక్క అలాగే ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ చూసి పెడితే ఎలా ఉంటుంది?
3 నెలలకి 6 నెలలకి అర్థం కావట్లే, బూజెట్టేస్తుంది పైన. ఎందుకని అంటే మీకు అర్థమవుతావు చెప్తున్నాను. అంటే దాని మొదటి పునాది ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం ఏం చేసాం, కొత్త పద్ధతులని చెప్పేసి, కొత్త విధానాలని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తాం, పూర్వకాలం దాని జాడీకి గాజు సీసాలో పెట్టి దానికో మూతి కట్టి దానిపైన గుడ్డ కట్టి పెడితే సంవత్సరం ఉండేది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా కొత్త సిస్టమ్ కనిపెట్టారు, ఫ్రిడ్జ్లో పెట్టాలని. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఉంటున్నాయా? ఉండవు. అంటే దానికి ఒక పునాది ఉంది, దానికి ఒక నియమం ఉంది, దానికి ఒక సూత్రం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. అది చేయకుండా ఇప్పుడు ఎవరెవరో ఏదో చెప్పారని చెప్పి రకరకాలుగా చేసి దేవుడా ఆ రుచులే పోయాయి. ఎక్కడ తేడా వచ్చిందో అర్థం కావట్లేదు. కానీ మా అమ్మగారు వండిన వంటలకి మా ఆవిడ వండిన వంటలకి ఎంత తేడా ఉందో. అపోస్తుడైన పౌలు ఏ సువార్త అయితే చెప్పాడో ఆ సువార్తను పక్కన పెట్టి మళ్ళీ ఎవడో మధ్యలో వచ్చి ఏదో చెప్పాడని చెప్పేసి ఆ సువార్త వైపునేసరికి నువ్వు ఎటు తప్పిపోతున్నావంట. క్రీస్తు నుండి మిమ్మలను వేరు చేసి మిమ్మల్ని చెరపుకోరే సువార్త వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము క్రీస్తుకు వేరైపోతున్నాం. కాబట్టి అలా ఉండకూడదని గలతీ పత్రికలు 1వ అధ్యాయం 7వ వచనంలోనే అక్కడ అది ఏ సువార్త అంటే క్రీస్తు నుండి మిమ్మల్ని వేరు చేసి మిమ్మల్ని చెరపగోరే సువార్త. మిమ్మల్ని చెరిపే మాటలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని మనం గ్రహించగలగాలి. మనము విన్నటువంటి సువార్తను, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సువార్తను, అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి సువార్తను కాకుండా దానికి భిన్నమైనటువంటి సువార్తను ఎవరు తీసుకొచ్చినా దాన్ని గ్రహించి మనము వివేకంగా లేకపోతే చివరికి క్రీస్తుకు వేరైపోతాం. అయితే ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు అంటున్నాడు పౌలు. ఎలా వచ్చింది మీకు ఈ ప్రేరేపణ? ఆ సువార్త కాకుండా మరొక సువార్త వినాలని చెప్పి, మరొక మాటలు వినాలని చెప్పి ప్రేరేపణ ఎలా వచ్చింది మీకు అంటే, ఆ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని వల్ల కలగలేదు. ఎందుకంటే దేవుడు ఆ ప్రేరణ ఇవ్వలేదు. కొంతమంది అంటారు వాళ్ళకి నచ్చినవి చేసి వారు నచ్చిన చేయాలనుకున్నప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు నాకు ప్రేరేపించేస్తున్నాడు. నీ బొంద ప్రేరేపించండి. అది దేవుడు ప్రేరేపణ, దెయ్యం ప్రేరేపణ. ఎవరి ప్రేరణతో నువ్వు అది వచ్చింది నీకు ఆలోచన, ఎవరి ప్రేరణతో నువ్వు ఆ పని చేస్తూ ఉన్నావని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంతేకాని నా పౌలు అంటున్నాడు, మీరు చేసే ఈ పని మరొక దానితో తిరిగేటప్పుడు మీ ప్రేరేపణ వచ్చేస్తుంది అంటున్నావే. నీకు నచ్చింది చేయాలనుకున్నప్పుడు దానికి పెట్టే పేరే ప్రేరేపణ. నీకు వచ్చిన ప్రేరేపణనే ఏమంటావంటే దేవుడు నన్ను ప్రేరేపించేస్తా ఉన్నాడు. ఎలా తెలిసింది నీకు? అది దేవుడు ప్రేరేపించాడా, దెయ్యం ప్రేరేపిస్తుందా తెలుసుకోకపోతే ఏమైపోతాం? ఇది సత్యమా, ఇది అసత్యమా అనేది నీకు వచ్చిన ప్రేరేపణ ఏంటి అనేది మనం తెలుసుకోకపోతే మన జీవితంలో నష్టపో. అందుకే పౌలు అంటున్నాడు, ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలిగినది కాదు. చాలాసార్లు మనం అనుకున్నవి జరిగించడానికి, మనం అనుకున్నవి చేసేయడానికి వాడే కొన్ని మాటలు ఏంటంటే దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏదైనా తోటలో అవ్వని దేవుడు తినొద్దన్న పండును తినడానికి ప్రేరేపించింది ఎవరు? దేవుడు ప్రేరేపణ వల్ల తినలేదు. ఎవరు ప్రేరేపణ వల్ల తింది? సాతాను ప్రేరేపణ వల్ల తింది. కొన్ని విషయాల్లో మనం చేసేటువంటి పనులు ఒక్కొక్కసారి మనం డైవర్ట్ అవుతున్నప్పుడు, దేని నుంచి అయినా, భక్తి నుంచి కానీ దేని నుంచి కానీ, కొన్ని నియమాల నుంచి కానీ మనం సైడ్ అవుతున్నప్పుడు మనం మనం ఒకసారి ఇది దేవుడు కలిగించుతున్న ప్రేరేపణ, లేకపోతే ఇది నా సొంత ప్రేరేపణ, దుష్టుడు కలిగిస్తున్న ప్రేరేపణ. ఎందుకు నేను దీని నుంచి సైడ్ అవుతూ ఉన్నాను? ఎందుకు ఈ భక్తి నుంచి సైడ్ అవుతూ ఉన్నాను? ఎందుకు ఈ సువార్తకు నేను దూరం అవుతూ ఉన్నాను? ఎందుకు ఈ నియమానికి దూరం అవుతూ ఉన్నాను? ఆ దూరం అయ్యేటప్పుడు మనకు కలుగుతున్న ప్రేరేపణ ఎవరి వలన కలుగుతుంది? ఎవరు కలిగించారు మనకి ఈ ప్రేరేపణ? అన్ని ప్రేరేపణలు దేవుని వలన కలిగేవి కావు. అందుకే అంటున్నాడు, ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలిగింది కాదు. మిమ్మల్ని పిలిచిన వాడెవడు? మనల్ని పిలిచిన వాడెవడు? దేవుడు పిలిచాడు మనల్ని. ఆ పిలిచిన వాని వలన కలిగిన ప్రేరేపణ కాదు ఇది. మనం ఒక్కొక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఏదైనా ప్రేరేపణ వచ్చినప్పుడు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఇది నన్ను పిలిచిన దేవుని వలన ప్రేరేపణ కలుగుతూ ఉందా, లేకపోతే మరొక
దుష్టుడి యొక్క ప్రేరేపణ కలుగుతూ ఉందా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చాలా సందర్భం ఆలోచించుకోకపోతే ఏమవుతామంటే రాంగ్ రూట్లో పడిపోతాం. అలాగే ఈరోజు మనం ఏమనుకుంటామంటే కొన్ని దేవుడే కలిగిస్తున్నాడు, దేవుడే ప్రేరేపణ ఇచ్చాడండి. దేవుడు ఏ ప్రేరేపణ ఇస్తాడు, ఎలాంటి ప్రేరేపణలు ఇస్తాడు అనేది ఒకంత మనం వాక్యపు జ్ఞానంలోంచి అనుభవంలోంచి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. పిచ్చి వాటికి పనికి మాలిన వాటికి దేవుడు ప్రేరేపణలు ఇవ్వడు. అయితే అంటున్నాడు, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలిగినది కాదు, ఎందుకంటే వారిని పిలిచింది దేవుడే, అయితే సత్యానికి వారిని లోబడనీయకుండా చేసినది మాత్రం దేవుడు కాదు. సత్యానికి నియమానికి వారిని లోబడకుండా పిలిచింది దేవుడే, కానీ సత్యానికి లోబడకుండా చేసేది మాత్రం దేవుడు కాదు. చూడండి, గలతీయులు రాసిన పత్రిక, అదే 1వ అధ్యాయం 6వ వచనం. గలతీయులు రాసిన పత్రిక, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా. మనుషులకి మనకి ఏం కావాలంటే ఎప్పుడు కూడా భిన్నమైనవి కావాలి. ఏం కావాలి? ఎప్పుడు ఒకేలాగైతే బోర్ కొడుతుంది మనకి కదా. ఎప్పుడు ఒకే వంటలు అంటే, ఎప్పుడు ఒకే రకం అంటే, ఎప్పుడు ఒకటే కలర్ అంటే, అర్థమైందిగా? మీ చీరలో మన బట్టలో ఎప్పుడు ఒకే కలర్ అన్న మనకు ఉండదు. వాటిని ఇలా చింపి దాన్ని అతికించి మళ్ళీ కుడితే అది డిఫరెంట్, భిన్నమైంది. అది పైన వేయవలసింది కింద వేసి, కింద వేసి పైన వేసి కుట్టామనుకోండి, ఏంటది? భిన్నమైంది. చాలా బాగుంటుంది మనకి. అది ఎప్పుడు ఒకేలాగా వెళ్తే చిరాకు. కాబట్టి మనకి ఏమవుతుందంటే అప్పుడప్పుడు భిన్నమైన వాటి వైపుకి ఏమవుతుంది మన మనసు, చెప్పండి, తిరిగిపోతూ ఉంటుంది. దుష్టుడు కూడా ఎలా చూపిస్తాడు మనకి? రొటీన్గా చూపించడు, భిన్నమైన వాటిని చూపిస్తూ ఉంటాడు, కొత్తగా చూపిస్తూ ఉంటాడు. ఇందులో ఏదో ఇది చేసింది ఏదో భలే ఉంది, వెరైటీగా ఉందని చెప్పి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు మన మనసు ఏమవుతుంది చెప్పండి? వాటి వైపు తిరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే భిన్నమైన వాటి వైపు, పిలిచిన వారిని కృపను బట్టి విడిచిపెట్టేసి భిన్నమైన వాటి వైపు తిరగకుండా మొదట్లో మనం ఎలాగైతే ఉన్నామో, ఈ భక్తిని ఎలాగైతే ఆరంభించామో, ఈ భక్తిని ఎలాగైతే చేస్తూ వచ్చామో, అలాగే మనము అదే పద్ధతులు, అదే విధానాల్లో మనం చేసుకుంటూ మనం వెళితే గనక అద్భుతమైనటువంటి ఫలితాలను మనం చూస్తాం. హల్లెలూయా. ఒక్కోసారి రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. పూర్వకాలం అనుకోండి, ఆ కింద కూర్చుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, గంటలు ప్రార్థనలు చేసి, మోకాళ్ళ మీద ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు కొంతమంది చెప్పే బోధ ఏంటి చెప్పనా? దేవుడు మోకాళ్ళు వేస్తేనే ప్రార్థన వింటాడా? మోకాళ్ళు వేయకపోతే వినడా? కుర్చీలో కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు విండా? కిందకి దిగి మోకాళ్ళు వేస్తేనే వింటాడా దేవుడు? అంటే ఇప్పుడు ఎలా ఉంది మనకి ఇది? పాస్టర్ గారు ఎంత చల్లని మాట చెప్పాడో. కుర్చీలో కూర్చుని చేసినా వింటాడంట. ఆ తర్వాత ఏమంటారు? కూర్చుని చేస్తేనే వింటాడా దేవుడు? కుర్చీలో కూర్చుని పొడుకుని చేస్తే ఎండా ఎన్నని చెప్పాడు ఆ దేవుడు? పడుకో, తర్వాత కాళ్ళు చాపుని పడుకో. ఇప్పుడు ఎలాగుంది ఇది మనకి? అబ్బో, ఇది ఇంకా బాగుంది. కూర్చునే ప్రార్థన చేయక్కర్లేదు, పొడుకుని కూడా ప్రార్థన చేయొచ్చు.